Hello everyone, welcome to my channel Naina Vlogs. Please do share, like and subscribe my channel. హలో అండి, ఈరోజు ఒక మంచి ప్లేస్ గురించి చెప్పబోతున్నాను నేను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ ఇన్ క్రాబీ అని చెప్పొచ్చు. చాలామంది వస్తారు ఈ ప్లేస్కి. క్రాబీ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఇది. సో ఇక్కడ ఎమరల్డ్ పూల్ అండ్ క్రిస్టల్ పూల్ అండ్ బ్లూ పూల్ ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ అట్రాక్షన్స్ అండి. వాటర్ కలర్ అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇక్కడ మంచి ఇది ఒక ట్రెక్కింగ్ ప్లేస్. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. 40 బాత్ టు 60 బాత్ లోపల ఉండొచ్చు. నేను మర్చిపోయాను ఎగ్జాక్ట్ ప్రైస్. సో ఎంట్రన్స్లో రాగానే మనకి ఇలా బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉన్నాయి అట్రాక్షన్ అనేది మనకు చూపిస్తారు. ఇలా బ్లూ పూల్, ఎమరల్డ్ పూల్, క్రిస్టల్ పూల్ అని. అండ్ మనకి మ్యాప్ ఉంది ఎలా వెళ్ళొచ్చు అని. సో 2 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఒక డైరెక్షన్ ఏమో కొంచెం షార్ట్ కట్ లాగా ఉంటుంది. ఇంకో డైరెక్షన్ వచ్చేమో మనకి యాక్చువల్ జంగల్ నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. మనం ఏదైనా రూట్ చూస్ చేసుకోవచ్చు. సో మేము యాక్చువల్గా జంగల్ నుంచి వెళ్దాం అనుకున్నాం, సో దట్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని. కాకపోతే కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుందని చాలామంది, కొంతమంది ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు స్కిప్ చేసి ఇంకో సైడ్ నుంచి వెళ్తున్నారు. బట్ మోస్ట్లీ చాలా మటుకు ఇటే వెళ్తున్నారు. సో మేము కూడా ఇదే చూస్ చేసుకున్నాం అనమాట. చూడంగానే అసలు నాకు చాలా నచ్చింది వే అనేది. కంప్లీట్ ఫారెస్ట్లో ఉన్న వైబ్ వచ్చిందనమాట నాకు. అండ్ ఆల్మోస్ట్ మనం ఒక 3 to 4 కిలోమీటర్స్ నడుస్తామండి లోపలికి వెళ్ళి చూడడానికి. అండ్ మీరు వెళ్తూ ఉన్న కొద్దీ మీకు ఇంకా ఎప్పుడు చూస్తాము, ఎక్కడుందో ఏంటి అని చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్. యాక్చువల్గా నాకు ట్రీస్ అన్న, ఫారెస్ట్ అన్న కొంచెం ఎక్కువ ఇష్టం. గ్రీనరీ బాగా ఇష్టపడతాను. సో నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అనమాట. కంప్లీట్ ఫారెస్ట్ వైబ్తో బాగుంది, లైవ్లీగా. అండ్ ఇక్కడ ఏవైతే 3 అట్రాక్షన్స్ ఉన్నాయో ఒకదానికి మించింది ఒకటి అని చెప్పొచ్చు. నా ఫేవరెట్ వచ్చేసి బ్లూ పూల్. అది చూసినప్పుడైతే ఇంత దూరం వచ్చినందుకు చాలా మంచి పని చేసాం. అంటే ఇంత దూరం నడిచినందుకు ఒక్క నిమిషం అది చూడంగానే పోయిందనమాట. నాకు అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు చూడండి, మీరు ఖచ్చితంగా క్రాబీ వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అంటే చక్కగా ఇట్లా అంటే విజువల్కి చాలా బాగుందండి. మీకు ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో తెలీదు, కానీ రియల్గా చూసినప్పుడు అయితే దట్ వాజ్ సో గుడ్. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు. ఏదో ఒక సీనరీ పెయింటింగ్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వచ్చామండి. దీని పేరు క్రిస్టల్ పూల్ అనమాట. మీరు చూడొచ్చు గ్రీన్ కలర్లో వాటర్ ఎంత బాగున్నాయో. చాలా క్లియర్గా ఉందండి. అంటే మనకి వీడియోలో తెలీదు, బట్ రియల్గా చూసినప్పుడు అయితే మెస్మరైజ్ అయిపోతారనమాట మీరు. దట్స్ ఎగ్జాక్ట్ వర్డ్ ఐ కెన్ సే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నాకు చూసినప్పుడు చాలా నచ్చింది. ఇది కొంచెం తొందరగానే వస్తుంది క్రిస్టల్ పూల్ అనేది. నెక్స్ట్ వచ్చే సెకండ్ పాయింట్ వచ్చి ఎమరల్డ్ పూల్. ఇది మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుందండి. మనకి ఈ జంగల్ పాత్లో వెళ్తున్నాం కాబట్టి బాగుంటుంది. ఇక్కడ వరకు ట్రెక్కింగ్ సూపర్బ్ అండి. అసలు ఏ టెన్షన్ ఉండదు. మనకి జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఏం కాదు, బాగుంటుంది. బ్లూ పూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఇలా పాత్ ఏముండదు, కంప్లీట్ అడవిలోనే వెళ్తూ ఉంటాము. అది కొంచెం భయంగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఏమైంది అంటే ఫస్ట్ పాయింట్ ఎమరల్డ్ పూల్ అవ్వడం వల్ల అందరూ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే ఫస్ట్ బ్లూ పూల్కి వెళ్ళండి. ఎందుకంటే అది ఇక్కడ నుంచి మళ్ళీ ఎమరల్డ్ పూల్ నుంచి ఇంకా 600 మీటర్స్ వెళ్ళాలి. సో ఇట్స్ బెటర్ ఫస్ట్ మన లాస్ట్ డెస్టినేషన్కి వెళ్ళి అది ఎంజాయ్ చేసి బ్యాక్ వచ్చి వాటర్లో మునిగితే బెస్ట్ అని. ఎందుకంటే అక్కడ ఎలాగూ వాటర్లో దిగేది ఏముండదు, జస్ట్ మీరు చూడడానికే వెళ్తారు. దీంట్లో వాటర్ యాక్టివిటీ కాబట్టి దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 4:35 ఇది 4కి క్లోజ్. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అండ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. సో మేక్ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు బ్లూ పూల్ ఫస్ట్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఎమరల్డ్ పూల్. అప్పుడు మీకు ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. సో మాకు అలా అనిపించింది. నేను వాటర్లోకి దిగలేదు. ఇక్కడ ఇది కొంచెం లోతుగా అనిపించినాయి వాటర్. సో ఇప్పుడు ఈ పాత్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో పాత్. అంటే మనకి బ్రిడ్జ్ లాగా ఏమీ లేదు.
జస్ట్ ఇట్లా వెళ్తూనే ఉండాలన్నమాట. ఇంకా దానికి తోడు ఒక బోర్డ్స్ పెట్టారు, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి అని. దట్ మేడ్ మీ లిటిల్ స్కేరీ అనమాట, భయం వేసింది. సో మనం సౌండ్ చేయకుండా వెళ్ళమని చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ జనాలు కనిపించట్లేదు మీరు నోటీస్ చేస్తే, సో అది కూడా కొంచెం భయంగా అనిపించింది. కొంచెం టైం అయిపోయాక ఇంకా క్లౌడీ అయిపోయి ఇంకా ఒక థిక్ ఫారెస్ట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకెంత దూరం ఉందో, ఎప్పుడు వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉన్నాను. బట్ నేను ఏదైతే ఇంత కొంచెం టెన్స్ ఫీల్ అయ్యానో అది ఒక్క నిమిషంలో పోయిందండి వ్యూ చూశాక. మీరు ఇప్పుడు చూడండి వ్యూ, మొత్తం వాటర్ అండి, లైట్ బ్లూ, క్రిస్టల్ క్లియర్ బ్లూలో ఉన్నాయి. దాట్ వాజ్ సో అమేజింగ్. నాకు ఎంత నచ్చిందో నిజంగా. గాడ్స్ క్రియేషన్, నేచర్ క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ సన్లైట్ పడదు బికాస్ ఇట్స్ ఆల్ సరౌండెడ్ విత్ ట్రీస్, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ న్యాచురల్ బ్లూ కలర్. దాట్ వాజ్ సో గుడ్ అండి. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి.